హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే ఈ సారీ నేను కొన్ని శారీస్ తీసుకొని వచ్చేసాను మీషోలోంచి. చాలా మంచిగా ఉన్నాయన్నమాట క్వాలిటీ. ఈ శ్రావణ మాసంకి మనం వేసుకునేకి కానీ అమ్మవారికి పెట్టుకునే కానీ చాలా చాలా బాగుంటాయి గ్రాండ్గా శారీస్. అవి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి నేను పక్కన పిక్ పెడతాను చూడండి. ఆ కలర్ చూసారా ఎంత బాగుందో, లావెండర్ కలర్ చాలా చాలా బాగుందండి అసలు. సో దీంట్లో నేను శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి కాంజీవరం పైతాని సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట. ఇలా మంచిగా పట్టు శారీ లాగా ఉంటుంది లుక్. సో అది ఎలా ఉంది అనేది ఓపెన్ చేసి చూపించేసాం మీకు. అండ్ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్తో వచ్చేసింది అనమాట. మనకి రన్నింగ్ వచ్చేసి ఇలా మనకి మొత్తం లావెండర్ కలర్తోనే వచ్చేసింది. మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి రన్నింగ్లో బ్లౌజ్ పీస్ వచ్చేసింది అనమాట. మనకి రన్నింగ్లో బ్లౌజ్ పీస్ ఇలా మొత్తం చిన్న చిన్న బుటీస్తో ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసారంటే మనకి ఇలా చూడండి ఎంత మంచిగా ఇలా మనకి బాలాజీ ఉంటారు కదా, శ్రీనివాసుడు, సో వెంకటేశ్వర స్వామి, అలా వాటితో మనకి ఇలా డిజైన్ చేశారు చూడండి ఎంత బాగుందో అసలు. ఇలా మనకి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది అనమాట. మనకి ఇదొక హ్యాండ్కి ఇలా హ్యాండ్కి ఇక్కడ ఇచ్చేసారు. ఎంత బాగుందో అసలు. నాకైతే ఎంత బాగా నచ్చేసిందో ఈ శారీ. అసలు వేసుకుంటే కూడా ఎంత బాగుందో, ఒకసారి వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి. ఇలా మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మంచిగా ఇలా వెంకటేశ్వర స్వామిని ఇట్లా డిజైన్ చేసేసారనమాట. మనకి కింద బార్డర్కి మొత్తం ఇలా గోల్డ్ జరీతో మొత్తం డిజైన్ చేసేసారనమాట. చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసింది. బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి శారీ వచ్చేసి ఇలా లైన్స్ వచ్చేసింది. కొంతవరకు జస్ట్ మనము ఇలా లోపల చుట్టుకుంటాం కదా, అక్కడి వరకు ఇలా మనకి ఏ బార్డర్ లేకుండా జస్ట్ ఇలా లైన్స్లో ప్లెయిన్ వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడి నుంచి మనకి ఇలా మనకి బార్డర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎంత గ్రాండ్ వచ్చిందో చూడండి. మొత్తం బ్యాక్ కూడా చూసారంటే ఏమీ కనిపించకుండా క్వాలిటీ అయితే పోయిందండి. చాలా మంచి క్వాలిటీతో డిజైన్ చేశారనమాట. ఇలా మనకి మొత్తం గోల్డ్ జరీ ఇచ్చేసారనమాట. ఇదంతా పైతాని బార్డర్ అనమాట. మధ్యలో అంతా మనకి చిన్న చిన్న బుటీస్తో మనకి పైన ఎంత బార్డర్ ఇచ్చారో కింద కూడా సేమ్ అంతే బార్డర్ రిపీట్ అయిందనమాట. సేమ్ అలా బార్డర్ ఎలా వచ్చిందో సేమ్ పైతాని బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడంతా మిడిల్లో మనకి ఇలా ఫ్లవర్స్లో డిజైన్ చేసేసారు చిన్న చిన్న బుటీస్ అంతా ఇచ్చేసి. అండ్ శారీ అంతా ఇంకా ఇలానే వచ్చేసింది అనమాట. ఇలా మొత్తం శారీ ఇలా వచ్చేసింది. దీని బార్డర్ చూడాలి, దీని పళ్ళు చూడాలా మీరు, అసలు ఎంత బాగుందో అసలు. ఇలా మనకి శారీ అంతా ఇలానే పైన కింద సేమ్ బార్డర్తో మిడిల్లో మనకి అంత ఫ్లవర్స్తో అయితే ఇచ్చేసారనమాట. ఇది మనకు వచ్చేసి పళ్ళు అనమాట. ఈ ముందండి అసలు పళ్ళు ఎంత గ్రాండ్గా ఇచ్చేసారో. దీంట్లో హైలైట్ అంటే ఈ పళ్ళు అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇలా చూడండి ఒకసారి కనిపిస్తుందా మీకు. ఇలా మనకి మధ్యలో ఇలా చూసారంటే వెంకటేశ్వర స్వామి అమ్మవారితో ఇద్దరికి ఇచ్చేసారనమాట. ఎంత బాగుంది చూడండి అసలు. ఇక్కడ చూసారంటే వైన్ కలర్ మొత్తం మనకి ఇలా నామాలు పెట్టేసి ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడంతా గోల్డ్ కలర్ జరీతో మొత్తం డిజైన్ ఇచ్చేసి దాని కింద ఇలా వైన్ కలర్లో మనకి నామాలు మొత్తం పెట్టేసి ఇలా అమ్మవారు ఇలా మనకి వెంకటేశ్వర స్వామితో ఇలా మంచిగా డిజైన్ అయితే ఇచ్చేసారనమాట. ఇక్కడ చూసారంటే మనకి ఇంకా బార్డర్ అనేది ఇక్కడ ఇలా పెద్దగా ఇచ్చేసారు. ఇలా మొత్తము ఇక్కడ గోల్డ్తో మొత్తం జరీ అంతా ఇచ్చేసి మళ్ళీ కింద సేమ్ అదే రిపీట్ చేసి కింద మనకి ఇలా టాజల్స్ కూడా మొత్తం చూడండి ఎంత మంచిగా ఇచ్చేసారో. మొత్తం ఇంకా మనం ఏమీ స్టిచ్ చేసుకునే పని లేదు, ఎందుకంటే ఎంతో మంచి క్వాలిటీలో ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇది ఇలా ఒకసారి చూడండి ఎంత మంచిగా ఇచ్చేసారో. చాలా బాగుందండి క్వాలిటీ అయితే, శారీ క్వాలిటీ. ఒకసారి వేసుకున్న వీడియో కూడా పెడతాను చూడండి. మొత్తం మనకి ఇలా వచ్చేసింది. ఇది పళ్ళు అయితే. బ్యాక్ కూడా చాలా సాఫ్ట్ ఉందన్నమాట. రఫ్ అనేది ఏమీ లేదు. జరీ చాలా మంచి సాఫ్ట్లో వచ్చేసింది. శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి పెట్టే ప్రైస్కి మనకి వర్త్ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. సెకండ్ వన్ వచ్చేసి నేను ఇలా టిష్యూ శారీ తీసేసుకున్నాను అనమాట. మంచిగా ఇలా ఆరెంజ్ కలర్, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్తున్నాను కదా, ఆరెంజ్ కలర్ చాలా చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. సో ఆరెంజ్ ఎంత ట్రెండింగ్లో ఉందో అంతే నాకు కూడా నచ్చేసింది అనమాట. ఇలా ఆరెంజ్ కలర్ శారీ అయితే తీసేసుకున్నాను మంచిగా. ఇది వచ్చేసి టిష్యూలో అనమాట.
ఇందులో మనకి గోల్డ్, ఇది వరకు ఎప్పుడో నేను గోల్డ్ కూడా తీసుకున్నాను. అలానే ఇప్పుడు కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఆ కలర్స్లో నేను ఒకటి ఆరెంజ్ అయితే తీసేసుకున్నాను. ఇలా మనకి మొత్తము ఇలా చూడండి, పైన వచ్చేసి చిన్న బార్డర్ అనేది ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ మనకి ఇలా మంచిగా ఇలా పెద్ద బార్డర్ గోల్డ్ జరీతో ఇచ్చేసి మొత్తం షైన్ అవుతుంది చూడండి. ఇలా మొత్తం మనకి శారీ అంతా ఇలా టిష్యూ శారీ మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. ఆరెంజ్ అండ్ గోల్డ్తో ఇక్కడంతా మనకి జరీ ఇచ్చేసారు. ఇలా చూసా అంటే డ్యూయల్ షేడ్ అనమాట. మనకి ఇలా గోల్డ్ షేడ్ కనిపిస్తుంది, ఆరెంజ్ ప్లస్ గోల్డ్ థ్రెడ్తో మనకి ఇలా డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ చిన్న బార్డర్ అండ్ కిందంతా పెద్ద బార్డర్ రిపీట్ అయిపోయింది అనమాట. ఎవరైనా హాఫ్ శారీ అలా డిజైన్ చేసుకోవాలి అంటే మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి శారీస్. ఎందుకంటే మనకి హాఫ్ శారీకి కింద ఇలా బార్డర్ అనేది, పైన బార్డర్ వచ్చేసి కింద యాడ్ చేసేసి పెద్దగా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, అందులో నేను ఇలాంటి గోల్డ్ కలర్ శారీ తీసేసుకున్నాను. దాంతో నేను గివ్ అవే ఇచ్చేకి ఒక హాఫ్ శారీ డిజైన్ చేస్తున్నాను అనమాట. నేను ఇంకా మొత్తం స్టిచ్చింగ్ చేయలేదు, దానికి దుపట్టా అదంతా నేను సెట్ చేసుకుంటే చూస్తున్నాను. ఇలాంటి గోల్డ్ కలర్ శారీతో మొత్తం డిజైన్ చేసి మొత్తం స్టిచ్ చేసి నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇందులో ఇవ్వలేదు యూట్యూబ్లో అని చాలామంది అడుగుతున్నారు కదా, నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా అండి. నేను 5K ఫాలోవర్స్ రాగానే ఇద్దామని చెప్పేసి నేను యాక్చువల్లీ స్టార్టింగ్లోనే చెప్పాను కదండి మీకు, 5K ఫాలోవర్స్ రాగానే నేనైతే గివ్ అవేని అనౌన్స్ చేసేసి నేను విన్నర్ని వాళ్ళకి కొరియర్ చేసేసాను అని చెప్పేసి. సో చాలామంది అడుగుతున్నారు, నాకు ఇంకా 5K కూడా రాలేదు, బట్ ఏమో రీచ్ లేదేమో. ఒకసారి మీరు చూసిన వీడియోస్ ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, అలా కొంచెం పుష్ ఉంటుంది కదా. సో అంతా మీ చేతుల్లోనే అందనమాట. మీ ఫ్రెండ్స్కి అలా ఎవరికైనా షేర్ చేయండి. సో కొంచెం 5Kకి ఇంకా జస్ట్ ఒక 500 మెంబర్స్ వచ్చేసినారంటే ఆ తర్వాత నేను గివ్ అవేని అనౌన్స్ చేసేసాను అనమాట, వాళ్ళకి కొరియర్ చేసేసాను. అంతలో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా 5K వచ్చాక నేను గివ్ అవే ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంటే అనమాట. ఇలాంటిది ఒక గోల్డ్ కలర్ శారీ తీసేసుకున్నాను, దాంతో హాఫ్ శారీ డిజైన్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పటి వరకు లెహెంగా అయితే స్టిచ్ చేశాను, ఇంకా బ్లౌజ్ అండ్ దుపట్టా ఇంకా డిజైన్ చేయలేదు. సో అది తీసేసుకొని డిజైన్ చేసేసి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను గివ్ అవే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో మీరు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే ఫాలో అయిపోండి. అండ్ అందులో కూడా నేను చిన్న చిన్న రూల్స్ చెప్తానమాట. దానికి వచ్చేసి నేను 10K ఫాలోవర్స్కి అయితే చెప్దామని ఉన్నాను. అంటే ఇంకొంచెం గ్రాండ్గా డిజైన్ చేస్తున్నాను అనమాట. నేను అంటే నా ఎఫర్ట్ అంతా పెట్టి చాలా మంచిగా డిజైన్ చేస్తున్నాను అనమాట దానికి. సో దానికి వచ్చేసి నాకు ఇప్పుడు 5.5K ఏమో ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట ఇన్స్టాలో. నేను 10K ఫాలోవర్స్ కోసం పెడదామని అనుకుంటున్నా. నా యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా నా ఫాలోవర్స్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ఫాలో అవ్వకుండా అంటే మాత్రం అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ అందులో కూడా నేను గివ్ అవే అయితే ఇద్దామని అనుకుంటున్నాను అనమాట. కొద్ది రోజుల్లోనే ప్లాన్ చేసేస్తాను అనమాట. నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. రీసెంట్గానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను నేను. అట్లా నుంచి ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి ఒక 15 days అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చేసింది. సో నాకు స్టిచ్ చేసి నేను అంతా పెట్టేకి కుదరలేదు. సో ఇక్కడికి వచ్చేయంగానే ఇంకా నేను ఆ శారీ ఆర్డర్ చేసేసి మొత్తం పెట్టేస్తున్నాను అనమాట. నేను మీషోలోంచే తీసేసుకున్నాను ఆ శారీ కూడా. దాని గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ఇస్తాను. అండ్ గివ్ అవే కూడా నేను ఇన్స్టాగ్రామ్లో త్వరలోనే అప్డేట్ చేస్తాను అనమాట. మీరు ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే ఇన్స్టాగ్రామ్ని, నా ఛానల్ని, నా అకౌంట్ని అలాగే ఫాలో చేసేయండి. సో ఇది వచ్చేసి మనకి ఇలా మొత్తం ఇలా ఆరెంజ్ కలర్తో వచ్చేసింది అనమాట. నేను ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాను, ఇలా హాఫ్ శారీ నేను కూడా డిజైన్ చేసుకుందాం అనేసి. నేను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, శ్రావణ మాసంలో ఫెస్టివల్ వస్తుంది కదా, సో దానికి ఇలా స్టిచ్ చేసుకుందామా అని చెప్పి కూడా ఆలోచిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది శారీ. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా పళ్ళు వచ్చేసి మనకి ఇలా గోల్డ్ జరీతో మిడిల్లో మనకి ఇలా వచ్చేసింది అనమాట. ఇలా ఆరెంజ్ మొత్తం ఇలా మనకి టాజల్స్ కూడా మంచిగా ఇచ్చేసారు. చాలా చాలా బాగుంది. ఇది కూడా నేను వేసుకున్న వీడియో పెడతాను చూడండి ఒకసారి. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా కావాలి అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేయండి. వీటిలో కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయండి. సో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బై.